వెల్కమ్ టు 9 టీవీ ఇండియన్ కిచెన్. సో ఈరోజు మనం వచ్చేసాము సుబ్బలక్ష్మి బిర్యానీ రెస్టారెంట్కి. సో లోపలికి వెళ్ళి బిర్యానీస్ ఏంటో, సో ఇక్కడ స్పెషల్స్ ఏంటో అన్నీ చెక్ చేసి టేస్ట్ చేద్దాం రండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో. హలో అండి. హలో అండి. మీ పేరు? శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్. అవును మేడం. సార్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఈరోజు చికెన్ ముంత మసాలా అని స్పెషల్ ఐటమ్. చికెన్ ముంత మసాలా చాలా డిఫరెంట్గా ఉంది నేము. మామూలుగా నార్మల్ ముంత మసాలా తింటాం కానీ చికెన్ ముంత మసాలా నేనైతే ఎప్పుడు తినలేదు. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఏంటో. సార్ చెప్పండి ఏమేమి దీనికి కావాల్సిన. ఫస్ట్ దీనికి చికెన్ ఆయిల్లో కోటి లైట్ కార్న్ఫ్లోర్ మైదా లైట్ కోటింగ్ చేసుకున్నాం. ఓకే. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఆనియన్స్ పంచాప్ కట్ చేసుకున్నాం. ఓకే. ఇట్లా కట్ చేసుకోవాలి. ఆనియన్ పంచాప్. ఓకే. తర్వాత టమాటో సేమ్ అట్నే పంచాప్. ఓకే. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా సేమ్ అంతే సన్నగా. పచ్చిమిరపకాయలు. ఓకే. చాలా చిన్నవి కట్ చేశారు. ఓకే. ఓకే. నెక్స్ట్ దానికి లెమన్ సేమ్ చాట్ మసాలా. ఓకే. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ ఇది చాట్ మసాలా. ఓకే. ఇది చికెన్ మసాలా. చికెన్ మసాలా. అవును మేడం. ఓకే. నైస్ ఆనియన్. ఓకే. తర్వాత నైస్ గ్రీన్ చిల్లీ. లెమన్. కరివేపాకు. ఓకే. ఓకే. చికెన్ ముంత మసాలా కావాల్సినట్టుగా మీరు చిన్న చిన్నవి కట్ చేస్తారు అనమాట. మామూలుగా మనం కర్రీస్ కానీ ఏమైనా అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాము. దీనికి చాలా చిన్నవి కట్ చేస్తున్నారు. వాటర్ లేకుండా వేసుకోవాలా? లేకపోతే మొత్తం నీళ్ళు వాటర్ లాగా వెళ్తాయి. ఓకే. సో టమాటాలో సీడ్స్ అన్నీ కూడా ఇలా తీసేశారు. సీడ్స్ ఉంచి కట్ చేసుకొని వేసుకుంటాం. కానీ చికెన్ ముంత మసాలాకి ఇవి సీడ్స్ అనేవి తీస్తారనమాట. ఎందుకంటే వాటర్ వస్తుంది. సో అందుకని మేము తీసేసామని చెప్తున్నారు. పీసెస్ కట్ చేసుకున్నాము సేమ్ అలాగే అనమాట. ఎందుకనంటే మంట ఆ ఫ్లేవర్ తెలియాలనా? మామూలుగా అయితే ఇలా రౌండ్గా కట్ చేస్తే పెద్దగా వస్తాయి. అది కాకుండా ఇలా కట్ చేసుకుంటే మనకి లోపల ఉన్న ఘాటు కూడా బయటకు వస్తుంది. సో సేమ్ ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నారు. స్లైసెస్ చాలా చిన్నవి కట్ చేస్తున్నారు. నెక్స్ట్ కరివేపాకు. సో కరివేపాకు కూడా కట్ చేస్తున్నారండి వీళ్ళు. మనమైతే అలా వేసేస్తాం కరివేపాకుని. సో ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేస్తున్నారు. ఇప్పుడు కటింగ్ అయిపోయింది మేడం. నెక్స్ట్ చికెన్ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకొని సో ఏమి ఇది యాడ్ చేశారండి? అంటే ఇట్లా ఉంది కదా, అంటే దీంట్లో మైదా, కార్న్ఫ్లోర్, కొంచెం చిల్లీ పౌడర్, ఓకే, కారం పొడి, అల్లం పేస్ట్, కొంచెం సాల్ట్ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఓకే. చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నారు. ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ఓకే. సో అన్నీ కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ముంత మసాలాకి. ఇది బోన్లెస్ చికెన్ అండి? బోన్లెస్. ఓకే. సో మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ముంత మసాలాకి. చికెన్ ముంత మసాలాకి ఇలా కట్ చేస్తుంటేనే నాకు ముంత మసాలా తిన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడైతే తిందాం అనిపిస్తుంది. సో అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి? మసాలా కలపాలి ముంత మసాలా. ఓకే. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటా, కొంచెం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి,
తర్వాత ఈ చాట్ మసాలా. చాట్ మసాలా. సారీ మేడం, సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్. ఓకే. దీన్ని ఇప్పుడు కారం యాడ్ చేయక్కర్లేదండి దీంట్లో. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను మేడం. ఓకే, సరిపోతుంది. తర్వాత నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ. సో దీంట్లో కారం యాడ్ చేయలేదండి, పచ్చిమిర్చితో మనకి స్పైసీనెస్ వచ్చింది కాబట్టి సో సరిపోతుంది అని అంటున్నారు. చూద్దాం. చిన్నగా కలుపుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకొంచెం వేసుకోవచ్చండి, సరిపోతాయా? లేదు, మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఓకే, నేనైతే కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే తీసుకుంటాను. తక్కువగా తీసుకునే వాళ్ళు తినే వాళ్ళు అయితే కనుక లైట్గా వేసుకొని సో ముంత మసాలా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. యా, వెరీ కలర్ఫుల్గా ఉందండి. లేదు, కారం మంచిగా ఉండాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు మేడం. ఓకే. సో మనకు కారం కావాలి యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో నార్మల్గా మీరు ఎలా ఇస్తారు? కారం లేకుండానే ఇస్తారా? మామూలు కారం ఇస్తాం, వద్దనుకుంటే ఓన్లీ పచ్చిమిరకాయలు కావాలంటే పచ్చిమిర్చితోనే చేస్తారు. కొంతమంది మిర్చి పౌడర్. ముంత మసాలా రెడీ అయిపోతుంది. ఎస్, ముంత మసాలా రెడీ అయిపోయిందండి. భలే ఉంది. చికెన్తో ముంత మసాలా చేయడం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. సో టేస్ట్ చేద్దాం కొంచెం. మష్రూమ్ కరివేపాకు వేపుడు చేస్తున్నారు. సో మష్రూమ్స్ తీసుకున్నారు. సో ఏమేమి కావాలండి దీనికి? దీనికి ఫస్ట్ మష్రూమ్ ఇలా కట్ చేసుకొని ఓకే. దీంట్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, తర్వాత మొక్కజొన్న పిండి అండి. ఓకే. ఇది పసుపు, కారం పొడి, ధనియాల పొడి. తర్వాత ఇది వేసుకోవాలండి. ఫస్ట్ మనం ముందుగా ఇలా మష్రూమ్స్ ఇలా కట్ చేసుకొని నీట్గా, సో ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్, కారం పొడి, కారం మనం తగినట్టు వేసుకోవచ్చు అండి క్వాంటిటీ. తర్వాత ధనియాల పొడి. ఓకే, నెక్స్ట్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మైదా పిండి, మైదా పిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేశారు. సో మనం కూడా చూసి వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి ఓకే 2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ మేడం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ అని 1/2 కిలో ఉంటాయండి మష్రూమ్స్. ఉంటాయి, ఒక ప్యాకెట్ ఉంటుంది 1/2 కిలో. ఓకే. సో అల్లం పేస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు అండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు ఒకటి. సో ఇలా అన్నీ వేసుకున్నారు, మిక్స్ చేస్తారు, చూద్దాం. సో మష్రూమ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ముందు బౌల్లో వేసుకొని సో మైదా పిండి, కార్న్ఫ్లవర్ అండ్ పసుపు, కారం అండ్ ధనియాల పొడి అండ్ అల్లం పేస్ట్ వేశారు. తర్వాత కొంచెం వాటర్ పోసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నారు. కలపాలి. ఓకే, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా, అది అన్ని ముక్కలకి అంతా కలిసేలాగా పట్టేలాగా. ఇట్లా కలిపిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలుపుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది నానబెట్టడం అలాంటివి ఏం అవసరం లేదు. సో ఆయిల్లో ఫ్రై చేసుకుందాం.
ఓకే, ఇలా మష్రూమ్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నారు. ఎక్కువ ఆయిల్ వేసుకున్నారండి. మనం కూడా ఇది ట్రై చేయొచ్చు ఇంట్లో కూడా. బాగుంది రెసిపీ, ఇది న్యూగా అనిపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఉప్పు, కారం, పసుపు, మైదా పిండి అండ్ కార్న్ఫ్లవర్. సో నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, అల్లం పేస్ట్. సో దానికి తగ్గట్టు కొంచెం అంటే మనం 1/2 కిలో తీసుకున్నారు కాబట్టి వీళ్ళు 1/2 కిలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశారు. సో యాడ్ చేసి సో మొత్తం మిక్స్ అయ్యేలాగా దీన్ని కలుపుకొని సో నెక్స్ట్ ఇలాగ చేశారనమాట. ఇలా ఆయిల్ ఫ్రై చేస్తున్నారు కదా, లోపల వెంటనే కుక్ అవుతుందా మష్రూమ్? అవుతుంది. ఓకే, మష్రూమ్స్ కూడా చాలా మంచిది, వింటానే ఉంటాం మనం కూడా. సో ఇలా న్యూగా ట్రై చేయించుకోండి. ఆయిల్లో వేగుతున్నాయండి ఇవి. ఆయిల్లో ఇవి వేగుతున్నాయి, చూసారు కదా. సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి. దీంట్లో ఎక్కడా కూడా మనకి కలర్ అనేది యాడ్ చేయలేదు, చూసే ఉంటారు మీరు కూడా. నాకు తెలిసి అయిపోయింది అనుకుంటున్నా. ఓకే, డన్. ఓకే, రెడీ అయిపోయింది మష్రూమ్. సో మంచిగా ఫ్రై అయింది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. మీరు చూసారు కదా, మష్రూమ్స్ అయితే అలా ఫ్రై చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మరి ఫ్రై చేస్తారంట. సో స్టవ్ ఆన్ చేసి చిన్న బాండి అనేది పెట్టారు. కరివేపాకు వేసుకుంటున్నారు. అల్లం పేస్ట్ వేస్తున్నారు. ఆల్రెడీ మనకి మష్రూమ్లో అల్లం పేస్ట్ యాడ్ చేశారు, 1 టేబుల్ స్పూను. సో మళ్ళీ దీంట్లో మళ్ళీ అల్లం పేస్ట్ అనేది కొంచెం లిటిల్ బిట్ చిన్న టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నారు. నార్మల్గా అయితే మనం కరివేపాకు లీవ్స్ అలాగే ఉంచుకొని వేసుకుంటాం కదా. సో వీళ్ళు ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని స్మాష్ చేసి వేశారు. సో అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నారు అన్నీ వేసుకొని. సో నెక్స్ట్ చూద్దాం దీంట్లో మరి మష్రూమ్స్ ఫ్రై అయ్యాయి కదా, సో దాన్ని మిక్స్ చేస్తారనుకుంటా. ఓకే, నెక్స్ట్ మనము మష్రూమ్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, అది యాడ్ చేశారు. కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కోడి చిప్స్ అంట. సో కోడి చిప్స్, ఈ నేమే చాలా కొత్తగా వింటున్నాను నేనైతే. సో చూద్దాం ఎలా చేస్తారు. సో దీనికి వచ్చేసి చికెన్ని ఇలాగా చెస్ట్ పార్ట్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నారు. ఓకే ఓకే, దీంట్లో మేడం ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఓకే, దీంట్లో కార్న్ఫ్లవర్ వేసుకోవాలి 1 స్పూన్. మైదా పిండి, నెక్స్ట్ కారం పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది. పచ్చిమిర్చిని కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నారు. సో ఇలా మిక్స్ చేసుకోవాలి మనం అన్నీ వేసుకొని. సో బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేస్తున్నారు వీళ్ళు. కొంచెం లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సో అది మిక్స్ బాగా అవుతుంది, అలాగే ముక్కలకు కూడా బాగా పట్టుతుంది అనమాట. సో చూడండి, సో ఇలాగ మిక్స్ చేసుకున్నారు. సాల్ట్ యాడ్ చేస్తున్నారు.
బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. సో అది ముక్కలకి పట్టాలి కదా, సో ఆ మసాలాలు ఆ పొడులు అన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా దాన్ని మిక్స్ చేస్తున్నారు. మసాలా ఫ్లేవర్ అయితే బాగా తగులుతుంది, ఆ స్మెల్ అనేది వస్తుంది. సో వీళ్ళు ఎప్పటికీ అప్పుడు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని ఐటమ్ అయితే చేయట్లేదు అనమాట. సో మనం ఎప్పుడైతే ఆర్డర్ అనేది చెప్తామో సో అప్పుడే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం పట్టిద్ది మనకు ఫ్రెష్గా ఐటమ్ అనేది మరి రావాలి కాబట్టి. సో మంచి ఫుడ్ కోసం వెయిట్ చేసి తినడంలో తప్పేం కాదు. చికెన్ రోగన్ ఆయిల్ అనేది కొంచెం వేసుకున్నారు, మిక్స్ చేస్తున్నారు దాంట్లో. ఓకే, సో చికెన్ చెస్ట్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్నారండి, ఒక లేయర్ లాగా, అంటే లేస్ అని పెట్టారు కదా మేము, సో ఒక లేస్ లాగా కట్ చేశారు. ఇప్పుడు మనకి చికెన్ లేస్లు వస్తాయి బయటికి తర్వాత. సో ఇది ఫ్రై అయిపోయినట్టుంది. ఎస్, నిజంగా లేస్ లాగా ఉందండి, చికెన్ లాగా అయితే లేదు. సో దాంట్లో పచ్చిమిర్చి సో నిలువుగా చీల్చి అది ఫ్రై చేస్తున్నారండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నారు. గార్నిష్కి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నారు. ఓకే, దీంట్లో మనకు వచ్చేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకున్నారు కదా, సో దీంట్లో కొంచెం కారపొడి అండ్ చికెన్ మసాలా, సో నెక్స్ట్ చాట్ మసాలా కూడా యాడ్ చేశారు. మొత్తానికి మనం ఫుడ్ దగ్గరికి వచ్చేసాము. సో ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో టేస్ట్ చేద్దాం. మరి స్టార్టర్స్ ఫస్ట్ టేస్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మనం చూసాం కుకింగ్ అప్పుడు. సో మష్రూమ్ కరివేపాకు అనమాట. సో టేస్ట్ చేద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది. కరివేపాకు ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. వెరీ నైస్. సో నెక్స్ట్ చూద్దాం. సో ముంత మసాలా మనం బయట వింటూ ఉంటాం కదా, సో ఇది చికెన్తో చేశారు ముంత మసాలా. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. వినడానికే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది ఇది. ముంత మసాలా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చికెన్ మనం ముంత మసాలా తిన్నట్టే, సో చికెన్ యాడ్ చేశారు కాబట్టి సో సేమ్ ఆ ఫ్లేవర్తో చికెన్ ఉండడం చాలా చాలా బాగుంది ఇది. సో కోడి చిప్స్ అనమాట. సో మనం బయట చూసుకుంటే కనుక మనకి ఆలు చిప్స్, సో బనానా చిప్స్, ఇట్లా రకరకాలుగా చిప్స్ ఉంటాయి. ఇది ఫ్లేవర్ చాలా బాగుంది, అంటే చాలా క్రిస్పీగా. సో లోపలైతే అది ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందనమాట. సో చాలా టేస్ట్గా ఉంది. ఇది బోన్లెస్తో చేశారనమాట. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే, సో 499కి 3 బిర్యానీస్ అండ్ 1 స్టార్టర్ అండ్ 2 డిజర్ట్స్ ఆప్రికాట్ ఇస్తున్నారు. అండ్ అలాగే కూల్ డ్రింక్స్ 2 ఇస్తున్నారు అనమాట. సో చాలా రీజనబుల్, అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే నేను అనుకుంటున్నాను. సో మనమైతే రెస్టారెంట్కి వెళ్తే ఒక బిర్యానీ, సో 2 బిర్యానీస్ మ్యాక్స్ చెప్తాం. ఇద్దరు వెళ్ళినా సరే 2 బిర్యానీస్ అండ్ అలాగే కూల్ డ్రింక్స్ అని చెప్తాం. సో ఇక్కడ 499కి అనేది ఇంత ఆఫర్ అని పెట్టడం చాలా రేర్ అనమాట. సో తప్పకుండా ఒకసారి మీరు రండి ఇక్కడికి. సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో బిర్యానీస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామని. సుబ్బలక్ష్మి బిర్యానీ అండ్ రెస్టారెంట్, సుబ్బలక్ష్మి బిర్యానీ రెస్టారెంట్లో. సో మనం ఫస్ట్గా ఫ్రై బిర్యానీ టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి బిర్యానీ. చికెన్ కూడా చాలా మంచిగా కుక్ అయింది. వెరీ నైస్. మేము దమ్ బిర్యానీ ఒకసారి టేస్ట్ చేద్దాం. నిజంగా ఎంత
మంచి ఆఫర్కి ఎంతో క్వాంటిటీ ఇవ్వడం అండ్ అలాగే ఎంత టేస్ట్గా ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. చికెన్ దమ్ బిర్యానీ. సో టేస్ట్ చేద్దాం. చికెన్ లవర్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చాలా మంచిగా కుక్ అయిందండి, సూపర్ ఉందండి. అండ్ అలాగే నెక్స్ట్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఎస్, చికెన్ చికెన్ చికెన్, ఐ లవ్ చికెన్. సో చూసారు కదండి, ఇక్కడ 3 రకాల బిర్యానీస్ అయితే ఇచ్చారు. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్లో ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి. సో ఒకటి చికెన్ బిర్యానీ అండ్ దమ్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ బిర్యానీ అనమాట. సో వెరీ టేస్టీ అండి. సో తప్పకుండా వచ్చి టేస్ట్ చేయండి. ఆప్రికాట్ డిలైట్ టేస్ట్ చేద్దాం. సో చాలా బాగుందండి ఆప్రికాట్ డిలైట్. సో దీన్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరో ఉండరు కూడా. చాలా స్మూత్గా, చాలా నైస్గా, చాలా బాగా చేశారండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. హలో సార్. హలో మ్యామ్. సార్ ఇదే సార్ మీరు ఫస్ట్ టైం రావడం? లేదమ్మా, రెగ్యులర్గా రిపీటెడ్గా వస్తుంటాను. ఓకే సార్, మీకు ఫుడ్ ఎలా అనిపించింది? టేస్ట్ ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది. కాకపోతే ఈసారి స్పెషల్ ఏంటంటే ఇంతకుముందు వచ్చినప్పుడల్లా మాకేంటంటే మినిమం 1000-1200 బిల్ అయ్యేది. ఓకే. ఎందుకంటే చెరుకు బిర్యానీ తినేవాళ్ళం, స్టార్టర్ తినేవాళ్ళం, దాంతోపాటుగా ఈ స్వీట్ కానీ ఐస్ క్రీమ్ అయినా తినేవాళ్ళం. కానీ ఈసారి 499తో అయిపోతుంది మాకు. వావ్. అది కాక ఇంకా మిగిలింది. ఓకే. సో 3 బిర్యానీలు ఇచ్చారు మాకు. ఒకటి చిల్లీ చికెన్ బిర్యానీ, ఒకటేమో ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకోటేమో దమ్ బిర్యానీ, ఒక స్టార్టరు, దాంతోపాటు రైతా అసలు ఈ మిర్చి కసాల అనేది సూపర్ ఉంది, 2 కూల్ డ్రింక్స్, ఆప్రికాట్ డిలైట్ స్వీట్. అది ఎక్స్పెన్సివ్, బట్ మరి వీళ్ళకి ఎట్లా వర్కౌట్ ఉందో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. 499లో చాలా బాగా వచ్చింది. సో మళ్ళీ మేము ఈ ఆఫర్ ఉన్నంత వరకు 2 రోజులకు ఒకసారి విజిట్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే బిర్యానీ ప్రియులం కదా. మీకు టేస్ట్ నచ్చిందా సార్? చాలా బాగుందమ్మా. అంటే ఇంత తక్కువ ప్రైస్ కదా, టేస్ట్ ఎలా ఉందని డౌట్ పడచ్చు కదా మరి. అంటే పుచ్చంకాయలు అయితే వంకాయలు పుచ్చాయి కొనుక్కోగా టేస్ట్ బాగాలేకపోతే తినం, అంతే కదా. ఎవరైనా టేస్ట్ బాగుంటేనే కదా వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మా చిన్నోడిని తీసుకురాలేదని మాకు బెంగగా ఉంది కదా. ఇప్పుడు మా చిన్నోడి పార్సిల్ అనమాట, నీట్గా పార్సిల్ చేసి ఇస్తారు. సో ఫుడ్ వేస్ట్ అవుతుందని బాధ కూడా అవసరం లేదు, ఇవన్నీ తినలేమేమో అనుకునే బాధ కూడా అవసరం లేదు. చేసిస్తారు. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అది చాలా హైజీనిక్గా ఉంటుంది. స్టీవర్డ్ దగ్గర నుంచి మాస్టర్ దగ్గర నుంచి ఒకసారి, ఎందుకంటే కావాలని కిచెన్లో కూడా వెళ్ళొచ్చు. కిచెన్లో కూడా చాలా హైజీనిక్గా పెట్టున్నారు మాస్టర్స్ కానీ. వాసు నన్ను కూడా చెప్పనివ్వు. చెప్పు. మొత్తం నువ్వే వాగేస్తున్నావు. చెప్పు చెప్పు చెప్పు. సూపర్ అమ్మా, ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్. వీళ్ళది ఇంకోటి కూడా ఉందంట, ఇందాక కిందకి పోతే చెప్పారు వాళ్ళు. వీళ్ళు ఆర్డర్స్ మీద కూడా కుక్ చేస్తారు. బిర్యానీ కావచ్చు, తర్వాత క్యాటరింగ్ కావచ్చు, సపరేట్ బిర్యానీస్ కావచ్చు. బయటికి పార్సిల్ పంపించడం అయితే 50 మెంబర్స్ ఉన్నా ఎక్కడైనా పార్టీ చేసుకుంటున్నా మీకు ఏం కావాలన్నా కూడా చేస్తారు. ఎంతమందికైనా పంపిస్తారు, కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం మనం పే చేసుకోవాలి. గెట్ టుగెదర్స్ కూడా ఇక్కడ అంటే. అండ్ మేము ఇంక ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ వీక్లో ఒక 25 to 30 మెంబర్స్ పైన వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ రెడీ చేస్తున్నారంట. సో 25 నుంచి 50 మంది వరకు మీకు కావాల్సిన ఫుడ్, కావాల్సిన మెను విత్ సేమ్. ఇప్పుడు ఎలాగైతే మనం ఇప్పుడు చూడండి, మేము 2 వచ్చాం, మా చిన్నోడికి కూడా సరిపోయేటట్టుగా 3 తింటున్నాం. ఏది 499 రూపాయలతో. సో ఇలా రీజనబుల్ రేట్స్లో వాళ్ళు మీకు ఇస్తారు. సో మేము గూగుల్ కూడా అంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం గూగుల్లో రివ్యూస్ చూసి వచ్చాం. స్టార్టింగ్ రావడం బాగున్నాయి, వచ్చిన తర్వాత మేమే రివ్యూ ఇస్తున్నాం. సో ఇప్పుడైతే రిపీటెడ్గా వస్తున్నాం. మరి ఆఫర్ ఉన్నంతకాలం మాత్రం వదలం బిర్యానీ. హలో అండి. హాయ్ అండి. మీకు ఫుడ్ ఎలా అనిపించింది ఇక్కడ? టేస్ట్ అవన్నీ? టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఓకే. చాలా అథెంటిక్గా ఉంది టేస్ట్ కూడా. సో మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా రావాలనుకుంటే ఈజీగా రావచ్చు చక్కగా. నిజాంపేట్లో ఉంది మనకి, చాలా నియర్ బై. బాచుపల్లికి కానీ ఇటు సిటీకి కానీ. ఓకే. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రైజెస్ ఎలా అనిపిస్తున్నాయి? ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఇవాళ ఇప్పుడు మేము తీసుకున్నది అయితే ఒక కాంబో ఆఫర్లో 499కి 3 బిర్యానీస్, ఒక ఫ్రై పీస్ బిర్యానీ, ఒక దమ్ బిర్యానీ అండ్ 1 స్పెషల్ బిర్యానీ. ఓకే. అండ్ 2 apricot delights, 2 drinks,
సో ఇవన్నీ చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అన్నీ చాలా బాగున్నాయి. నో కాంప్రమైజ్ ఇన్ టేస్ట్. ఇప్పుడే రావడం అండి, అంతకుముందు కూడా వచ్చారు? అంతకుముందు కూడా వచ్చాము. వీళ్ళు కాకపోతే ఈ ఆఫర్ కొత్తగా స్టార్ట్ చేశారని ఇప్పుడు తీసుకున్నాము. సో ఇదైతే చాలా బాగుందండి. ఇంకా మేము 4 మెంబర్స్ వచ్చామండి. మేము అందరం తినగా కూడా ఇంకా మిగిలింది. సో బట్ టేస్ట్ బాగుంది, అలానే క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.